డాక్టర్ ప్రకాష్ గారు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు శైలి శాస్త్రంలో పిహెచ్డి చేశారు, సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశారు. చాలా విస్తృతమైనటువంటి బోధనా అనుభవం కలిగిన వారు. 98 నుంచి ఇప్పటి వరకు దాదాపు 28 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారి ద్వారా సమకాలీనమైనటువంటి సాహిత్యాంశాలను, విద్యాపరమైనటువంటి అంశాలను మాట్లాడుకుందాం. ప్రకాష్ గారు నమస్తే. నమస్కారం సార్. మీ విద్యా ప్రయాణం అంటే ప్రాథమిక దశలో మీరు 10వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, సెంట్రల్ యూనివర్సిటీ రాకా వెళ్ళడానికి మీకు ఎట్లా ఒక తొవ్వ దొరికింది? నమస్కారం. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి బూర్ల వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజుల్లో పలకరించే పరిస్థితి లేనటువంటి సమయంలో నా గురించి 4 మాటలు చెప్పే అవకాశం ఇస్తున్నందుకు, వింటున్నందుకు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు. విద్యాభ్యాసము అనేది లభించని కుటుంబంలో నేను జన్మించిన. అంటే నాన్నగారు ఊర్లో, నాగారం అనేటువంటి ఊర్లో పాలేరుగా ఉండలేక, పాలేరు పని చేయడం ఇష్టం లేక తాతతో పాటుగా చిన్న తాతతో పాటుగా బాంబే వెళ్ళిపోయారు. అక్కడ కూలీగా పనిచేస్తూ ఆ కాలంలో అంటే స్వాతంత్రం రాకముందు కాలంలో వారు 4 డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇలా జరుగుతున్నటువంటి కుటుంబ నేపథ్యం. ఓకే. దాంట్లో ఏంటంటే ముకద్దం అనేటువంటి ఒక ప్రమోషన్ ఉంటుంది. అంటే తాను కూలీగా ఉండి మళ్ళీ కూలీలను సమకూర్చే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ముకద్దం అంటారు. అంటే ముఠా మేస్త్రి అని మనం ఇప్పుడు మేస్త్రి, ముఠా మేస్త్రి. కానీ ఆయన మేస్త్రి పని చేయలేదు. దాంట్లో ఒక గనిటింగ్ అనేటువంటి పని ఉంటుంది. గనిటింగ్ పని అంటే మిషనరీ ద్వారా ఎన్ని యంత్రాలు ఉన్నా అక్కడికి మాల్, ఇసుక, కంకర, సిమెంట్ మొత్తం ఇక్కడ మిక్స్ అయ్యి అక్కడికి తీసుకెళ్తుంది. అది కేవలం కంప్రెషర్ ద్వారా ఎన్ని యంత్రాలు ఉంటే అన్ని యంత్రాలు తీసుకెళ్తుంది. దాంట్లో ఆయన టెక్నికల్గా సంపాదించుకొని సబ్ కాంట్రాక్టింగ్ పట్టుకునేవాడు. అంటే షా అండ్ పాండే కంపెనీ ఉండేది. అది మొత్తం దేశంలో మరి విదేశాలలో కూడా పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నేషనల్ వైడ్ గా ఉండేది. ఆయన భూటాను, కాశ్మీర్, కన్యాకుమారి, విశాఖపట్నం, రాజస్థాన్, గుజరాత్ ఇలా తిరుగుతుండేవాడు. నాది కుటుంబంలో 9వ సంతానంగా జన్మించడం, చివరి వాడిని కావడం, అందులోనూ ఆడవాళ్ళ తర్వాత కొడుకును కావడం, ఇలా కొన్ని పరిస్థితులు సమకూరినాయి. అయితే చిన్నప్పటి నుంచి నాకు చదువుకోవాలనే కోరిక విపరీతంగా ఉండేది. అప్పుడు నేను స్కూల్కు వెళ్ళేటువంటి సమయంలో రాజస్థాన్లో ఉన్నా. అక్కడ రాజస్థానీ నేర్చుకోవడం కానీ అది సాధ్యమయ్యేది కాదు. అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడ స్కూల్ దగ్గర వెళ్ళి కూర్చుని ఏడుస్తుండేవాడిని. సో అట్లా నాకు విద్య మీద నేను కూడా స్కూల్కి వెళ్ళాలి అని ఇంట్లో అక్కడి నుంచి మళ్ళీ ఒక నిమిషం అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్కు వెళ్ళిన తర్వాత ఇక నా పోరు తట్టుకోలేని పరిస్థితి. హిందీ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న అక్షరాలు రాసేయి నువ్వు అంటే రాస్తుండేవాడిని. లేదు నన్ను స్కూల్కి పంపండి అంటే అక్కడ ఒక తెలుగు ఫ్యామిలీ ఉండేది. స్థిరపడి వాళ్ళు గుజరాతీలుగా మారిపోయిన సందర్భం. వాళ్ళతో పాటుగా నన్ను స్కూల్కి పంపండి అంటే కూడా పంపలేదు. ఇక్కడ గుజరాతీ నేర్చుకుంటుంటే నా ఉద్యోగానికి ఇబ్బంది ఉంటుంది, మనం 6 నెలలు ఉంటామో సంవత్సరం ఉంటామో, ఇక్కడ కుదరదు అని చెప్పేసి ఇక అక్కడక్కడ ఇట్లా ప్రైవేట్గా చదువుతూ చివరికి నేను గ్రామంలో స్థిరపడడానికి మా అమ్మ ప్రయత్నించి వచ్చింది. అక్కడ నేను
ధర్మపురి అంటే వెళ్ళి మీ ప్రాథమిక విద్య ధర్మపురిలో ప్రాథమిక ప్రారంభమైంది. విద్య నాకు అంటూ ఏమీ జరగలేదు. ప్రాథమిక విద్య జరగకుండానే నేను ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లలో అక్కడక్కడ రకరకాల విద్యలు అభ్యసించి చివరికి వస్తే ధర్మపురిలో నా అధికారిక మరియు ఒక స్థిరమైనటువంటి అక్కడ కూడా నేను ఎగ్జామ్ ఇచ్చి పాస్ అయ్యి అందులో జాయిన్ కావడం జరిగింది. అమ్మ నాన్నకి విద్యా జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు మరి ఇక్కడే ఉంటావా అని చెప్పేసి ఇంకా నేను కొన్ని సందర్భాల్లో గ్రామంలో ఒంటరిగా ఉంటూ చిన్నమ్మ వాళ్ళ దగ్గర వండుకుంటూ రకరకాలుగా నేను కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత నైట్ కాలేజీ పరిచయమైన తర్వాత శ్రీ లక్ష్మీ నృసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో మెట్రికులేషన్ నుండి మొదలు పెడితే బిఏఎల్ ఫైనల్ ఇయర్ దాకా 95 దాకా నేను ముగించుకున్నాను. ఆ తర్వాత పొద్దుటూరులో టీపీటీ ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత జయకిషన్ సార్ మాకు మార్గదర్శకం ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది, అక్కడ జేఆర్ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల డబ్బులు వస్తాయి అంటే నేను ఆ జేఆర్ఎఫ్ కోసం ఉస్మానియాలో సీట్ వచ్చినా నేను జేఆర్ఎఫ్ కోసము సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. సో అట్లా నా అక్కడ డిఎస్సి 98లో మళ్ళీ జాబ్ రావడంతో 98లో నా విద్యాభ్యాసం అంటే నేర్చుకునేటువంటి ఒక దశని ముగించుకుని నేర్పే దశలోకి అడుగుపెట్టారు. అంటే పీజీ స్థాయి తర్వాత మీరు ఉద్యోగంలోకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ పిహెచ్డికి వెళ్ళినారు? లేదు, ఎంఫిల్ లో ఉన్నాను. కానీ అందరూ నన్ను అప్పుడు మెడబట్టుకొని గెంటేశారు, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు ఈ ఎంఫిల్ కంటే కూడా నీకు ఇప్పుడు ఉద్యోగం ముఖ్యం. ఎందుకంటే అప్పుడు పిహెచ్డి ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకపోవడం అనేది అక్కడ ఒక పెద్ద అంశం. కాబట్టి వారి ప్రోత్సాహం మూలంగా. అయితే మీరు 98 నుంచి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు. మీరు ప్రాథమికంగా మీరు తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నారు 98 నుంచి ఇప్పటి వరకు. అయితే తెలుగుకు సంబంధించి విద్యార్థుల్లో ఉన్నటువంటి సాహిత్య స్పృహను పెంపొందించడానికి ఉపాధ్యాయులుగా చేయవలసిన కర్తవ్యాలు ఏమున్నాయంటారు? మంచి ప్రశ్న సార్. తెలుగు సబ్జెక్టు నేను ఎన్నుకోవడానికి లేదా తెలుగు అనే అంశం కూడా అక్కడ నైట్ కాలేజీ ఉండడం వల్ల తెలుగు నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే తెలుగు సబ్జెక్ట్ ఎట్లాంటిది అంటే మనకున్న బంధుత్వాలలో అమ్మ ఎలాంటిదో తెలుగు అలాంటిది. మనం పురుషులమైనప్పటికీ అక్కడ ఏర్పడే మమకారం కానీ ఏర్పడే అంశం కానీ అభివ్యక్తీకరణ అనేది తెలుగులోనే జరుగుతుంది. దానికి సంబంధించినవి నేర్పుతాం కాబట్టి ఇక సాహిత్యము అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మిగతా సబ్జెక్టులలో కొంచెము తటపటాయించిన ఇబ్బంది పడ్డ కథ కానీ పాట కానీ కొంత రచనా వ్యాసంగం కానీ ఇలాంటి అంటే మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కువగా తెలుగు సార్ని తెలుగు టీచర్ని ఇష్టపడతారు, ఆకర్షించడం జరుగుతుంది. ఇక సాహిత్య విలువలు, సామాజిక విలువలు, భాషా నైపుణ్యాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అంశాలే. ఇది మానసికమైనటువంటి అంశం కాబట్టి మానసిక వికాసంలో భాగంగా మనం ప్రాథమికంగా అంటే పునాది పరంగా విద్యార్థులకి చాలా బలాన్ని ఇస్తుంటాము. నైతిక విలువలు కానివ్వండి ఇవన్నీ మనం అందులో ఉన్న పాఠ్యాంశాల మూలంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు తెలుగు ఉపాధ్యాయులు, నేను అనుకునేది మీరు కూడా బహుశా సృజనాత్మక రంగంలో మీరు కొంత మీదైన కృషి చేసి ఉంటారనుకుంటాను. మీరు ఏమైనా కథలు కానీ కవిత్వం కానీ రాశారా? పుస్తకాలు వాటి గురించి కాస్త చెప్పండి. పుస్తకాలు ఏమీ ముద్రించలేదు, కానీ నేను 7వ తరగతిలో ఉన్నప్పుడే మొట్టమొదటి పాట రాసిన. బట్టల్లెక్కే రాజు గుట్టల్లెక్కే రాజు బట్టల్లేని రాజు నువ్వేరా రాజు దేవుడా నీలోనే ఉన్నాడు దేవుడు అని చెప్పేసి సుద్దాల హనుమంత్ గారు రాసినటువంటి
పాలేరు పాఠం ఉంటుంది చూడండి, ఆ పల్లెటూరు పిల్లవాడ పసులు కాసే మొనగాడ అనే పాటని ప్రేరణగా తీసుకొని వీడికి బట్టలు ఉండవు, గుట్టలు ఎక్కుతూ ఉంటాడు, ఆ కర్ర పట్టుకుంటే అది సింహాసనము, ఇట్లా ఊహించి రాసి తెలుగు సార్కి చూపిస్తే నువ్వే రాసినవా, ఇది ఈ వయసులో నువ్వు పాట రాయడం ఏమిటి, దీనికి రాగం ఉందా, దీనికి అది ఉందా, పాడి చూపించు అది ఇదని కొంత ప్రోత్సహించినారు, కొంత వాళ్ళు నమ్మలేదు. అట్లాగే అదే 7వ తరగతిలో వేదిక అని ఒక చిన్న కథ రాసిన, ఆ వేదిక అని కథ రాసి మా క్లాస్మేట్ రాజేష్ అనే అతనికి ఇచ్చి, వాళ్ళ నాన్న టీచర్ ఇచ్చి మీ నాన్నకు చూపించు అంటే ఆయన చూపిస్తే ఈ 7వ తరగతిలో నీ క్లాస్మేట్ కథ రాయడం ఏంటరా బాబు, ఇది వాడు రాయలేదు, అసలు ఇది కానే కాదు అని చెప్పేసి అన్నారు. నాకు చాలా అది అన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో, నాకు వయసుకు మించినటువంటి లేదా మనసుకు మించినటువంటి ఏదో జరుగుతుంది అనేటువంటివి. అప్పట్లో వచ్చే ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇట్లాంటి వారపత్రికలు చదవడం కంటే ఎక్కువ రెగ్యులర్గా కొనేవాడిని. బాలమిత్ర, బాలజ్యోతి, చిన్నారి అయితే నాకు చాలా ఇష్టం. అందులో వచ్చే కథలు చిన్నగా ఉన్న గురువు గారు క్లాస్ లో లేనప్పుడల్లా ఆ కథల్ని తిరిగేస్తూ, బాలమిత్ర కూడా కలర్ఫుల్ గా వచ్చేది. అప్పుడు టీవీలు అంతగా లేనటువంటి సమయం. కానీ నేను ఆర్థిక స్తోమత కొంత ఉన్నటువంటి కుటుంబంలోనే ఉన్నాను. ఎందుకంటే బాంబే అట్లాంటి చోట డబ్బు సంపాదించడం వల్ల మా ఊర్లో మొట్టమొదట టీవీ ఉన్నటువంటి ఏకైక కుటుంబం మాది. యాంటీనా పెట్టేసి పైకి చిత్రహార్ లాంటి ఇట్లాంటి, అంటే ఇప్పుడు జెన్జీ అంటున్నారు కదా, ఈ జెన్జీ వాళ్ళకి ఇట్లాంటి అనుభవాలు ఉండవు. అది అయితే మీ బాల్య దశలో చిన్న రచనలు చేసినారు, కవిత్వము, గేయం రాసినారు, కథ రాసినారు. ఆ తర్వాత మీరు పూర్తిగానే సాహిత్య రంగంలోకే వచ్చారు. మీరు అంటే సాహిత్యమే బోధిస్తున్నారు. ఆ తర్వాత దాన్ని కొనసాగించే ప్రయత్నం ఏమి చేయలేదా? డిగ్రీలో కానీ పీజీలో కానీ? అది నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఎప్పుడు రాసుకున్నవే గాని నేను రాసినా అని ఎక్కడో ముద్రణకు ఇవ్వడం. ఒక కథ మయూరులో ఇచ్చిన, ఆ మయూరులో ఇస్తే ఆ కథ చాలా రోజుల తర్వాత చూస్తే నాగార్జున సినిమా తీసినట్టుగా కనిపించింది నాకు. కానీ అది అంత నిజం కాదు, ఎందుకంటే ఆలోచనలు కథా పరంగా అవి జరుగుతుంటాయి. అద్వితీయ వివాహం అని చెప్పేసి ఒక వివాహం కాకముందు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, తర్వాత వివాహమైన తర్వాత అతడి భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్ ఎలా కొనసాగుతుంది అని ఇలా కొన్ని అంటే ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేటువంటి కథలు నేను రాసుకున్నవే. ముఖ్యంగా వాంకిడిలో నేను జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక సౌకర్యాలు లేని ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. మిగతా నలుగురితో పాటుగా నేను ప్రతిరోజు ఒక కథను మొదలుపెట్టి రాస్తూ వాళ్ళకు చూపిస్తూ ఆనందించేవాడిని. అట్లా ఒక 10 కథల దాకా అక్కడ రాయడం జరిగింది. తర్వాత బిఎస్ రాములు సార్ నన్ను చాలా ప్రోత్సహించినారు. ఈ కథలు ఇలా రాయి, చాలా కాలం తిడుతూ ఉండేవారు, నువ్వెందుకు కథలు రాస్తలేవు, నీ దగ్గర కథనం బాగుంటుంది, భాష బాగుంటుంది, నువ్వు సాహిత్య బోధకుడివి, నువ్వు రాయి అంటే వద్దు సార్, నాకు ఆ పేరు వద్దు, ఆ కథ వద్దు అది అని చెప్పేసి అంటుండేవాడిని. అది పెద్దగా పట్టించుకోకపోవడం అనేది నా రాణించకపోవడం లేదా ఇంకా మిగతా అంశాలు. రాస్తున్నటువంటి కథలు చాలా విస్తారంగా వస్తున్నాయి. అంటే కథనం కంటే, కథలో మలుపుల కంటే కూడా భాషాపరంగా మరి ఒక అంశాన్ని వివరించడం చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే సృజనాత్మకంగా మీరు అభివ్యక్తి మీలో ఉంది, మీరు చేసిండ్రు, కానీ దాన్ని బయటికి తీసుకురావడం అనే దాన్ని పెద్దగా చేయలేదు. అయితే మిమ్మల్ని ఎవరైనా పరిచయం చేస్తూ సాధారణంగా విమర్శకులుగా చెప్తారు. అంటే విమర్శ రంగం పట్ల మీకున్నటువంటి ఆసక్తి పెరగడానికి, లేదంటే విమర్శ రంగంలో మీకు మీదైన తోవ ఎట్లా ఎంచుకున్నారు? ఈ ప్రశ్న వస్తుందని నేను ఊహించలేదు మీ నుండి, కానీ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఇది ఒక హఠాత్ పరిణామము, హఠాత్ సంఘటన అన్నట్టుగా మన ఎవరు ముదిగొండ వీరభద్రయ్య గారు మాకు గురువుగా ఉన్నారు. వారికి నా క్లాస్మేట్ ధర్మారావు అనేట ఆయన చాలా ఇష్టం. నేనేమో ఇంకొక ప్రొఫెసర్కి ఇష్టం, డాక్టర్ పరిమి రామనరసింహ, ఆచార్య పరిమి రామనరసింహ గారికి ఇష్టం.
వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉన్నప్పటికీ సబ్జెక్ట్ పరంగా కొంత అది ఉండేది, వైరుధ్య భావాలు ఎక్కువగా ఉండేది. అంటే సాంప్రదాయబద్ధమైనటువంటివి ఈ మార్క్సిజం లాంటివి ఈ గురువు గారికి ఉండేవి, అది వారికి సంబంధించిన అంశం. నేను దాంట్లో ఎప్పుడు ఇరకలేదు. కానీ వారు అప్పుడే విమర్శ, మౌలిక సూత్రాలు, మౌలిక సిద్ధాంతాలు అని చెప్పేసి ఒక తెలుగు అకాడమీలో పుస్తకం వచ్చింది. అది రాస్తూ మాకు చెప్తుండేవారు. ఆయన చెప్పే విధానాన్ని నేను బాగా పట్టుకున్నాను. అంటే జీవి సుబ్రహ్మణ్యం గారు, కేకే రంగనాథాచార్య గారు, పరిమి రామనరసింహం గారు, ఇట్లా వీరు చెప్పేటివన్నీ కూడా రాసుకునే వాళ్ళము, చాలా పట్టుకునే వాళ్ళం. అయితే వీరు చెప్పే దాంట్లో నాకు కళాతత్వ శాస్త్రం కానివ్వండి, విమర్శ అనే అంశం వస్తే ఇంకా ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు బాగా కుదిరేవి. అంటే ఆయన పుస్తకం నేను చదివిన తర్వాత ఇవి నేను కూడా ఆలోచించిన కదా, ఇన్ని రకాలుగా ఉంటుంది కదా, ఇది కదా అని చెప్పేసి బాగా అనుకునేవని. ఆయన పుస్తకం నేను ఆశాంతం చదివిన, కానీ రెఫరెన్స్ ఆయన ఎక్కువగా ఇస్తూ అంత అవసరం లేని రకంగా ఎక్కువ, అంటే సోర్స్ ఎక్కువగా ఇచ్చేవారు. అది దాని ప్రయోజనం వేరే ఉంటుంది, అట్లేం లేదు. కానీ చెప్పాల్సిందేదో మనం సూట్గా చెప్పాలి అనే కోణమేమో నాది. కానీ వాళ్ళు సోర్స్ ఎక్కువగా, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఆయన ఆంగ్లం నుంచి, సంస్కృతం నుంచి చాలా బాగా ఇచ్చేవారు. వారు వరంగల్లో పనిచేసినప్పుడు ఎక్కువగా వీటి మీద కృషి చేసినట్టుగా వారు చెప్పుకున్నారు. వారు ఇప్పటికీ జీవించి ఉండడం, వారి ప్రియ శిష్యులు లక్ష్మణ చక్రవర్తి గారు విమర్శలో రాణించడం, అట్లాగే కరుణశ్రీ మేడం గారు, తర్వాత వెంకటేశ్వర్ అనే ఆయన, ఇప్పటికీ వారు చాలా కార్యక్రమాలు విమర్శ మీద చేస్తున్నారు. అది అంటే వారు నాకు అనుకూలంగా లేకుండా ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి, అది సమాజానికి మరి ఉపయోగపడుతుందేమో. ప్రతీక గురించి, భావచిత్రం గురించి వారు మొదటిసారి చెప్పినప్పుడు నాకు భలే అనిపించింది. అరే ఇది కదా అసలు, మరి ఇట్లా కూడా ఆలోచించాలి కదా అని చెప్పేసి నేను ప్రతీక చెప్పినప్పుడు ప్రతీకలో ఉండేటువంటి మూల అనే ఒక కవిత రాసి, భావచిత్రం అన్నప్పుడు ఉద్యోగ సేద్యం అనే ఒక కవిత రాసి వెంటనే వారికి తీసుకెళ్ళి ఇచ్చాను. వారేమైనా ప్రోత్సహిస్తారు కావచ్చు అనుకున్నాను, కానీ అది తెల్లారి నాకు చెత్తబుట్టలో లభించింది. అంటే విమర్శ లక్షణాలకు లక్ష్యప్రాయమైన కవితల్ని మీరు రాసినాను. అందరి ఆశీర్వాదాలు మనకు లభించవు, కానీ మనం పరోక్షంగాను ప్రత్యక్షంగాను పుస్తకాల ద్వారా ఎవరి శిష్యరికమైనా చేయవచ్చు. ఇంకొక పేరు నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, అదే ఎవరు అంటే చేకూరి రామారావు గారు. వారిని నేను ఒక ఉద్యమంలో ఒకటేసారి చూసినా కానీ మిగతా అన్ని సందర్భాల్లో వారి పుస్తకాలని ఇప్పటికీ నేను ప్రతిరోజు ఒక భగవద్గీత, భాగవతం పారాయణం చేస్తుంటా. భగవద్గీత అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను 4-5 వ్యాఖ్యానాలు చిన్నప్పుడే చదివినాను. 7th 8th వరకు నేను గాంధేయవాదిగా ఉంటూ అహింసా తత్వాన్ని అలవర్చుకున్నాను. తర్వాత నేను అది మానేస్తున్నాను. అంటే ఇప్పుడు హింసావాదులని కాదు, కానీ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది అప్పుడు చేసేవాడిని, కానీ ఇంట్లో తిట్టేవారు. మనం నాన్ వెజ్ తినే కుటుంబంలో ఉన్నాం కాబట్టి తినాలి అని చెప్పేసి తర్వాత నేను తినడం మొదలుపెట్టాను. బాగుంది. ఇప్పుడు చేకూరి రామారావు గారి ప్రస్తావన తీసుకొచ్చినారు మీరు. చేకూరి రామారావు గారు తెలుగు భాష యొక్క నిర్మాణం పైన తెలుగు వాక్యం అనే పేరుతో కానీ, అట్లాగే వాక్య శైలిని గురించి కానీ చాలా రచనలు చేసినారు. అట్లాగే వారు కాంటెంపరీగా వస్తున్నటువంటి తెలుగు కవిత్వాన్ని కూడా, అంటే స్త్రీవాద కవిత్వాన్ని, ఆనాడు ఉన్నటువంటి అభ్యుదయ కవిత్వాన్ని చాలా చక్కగా పరామర్శిస్తూ వ్యాసాలని కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగా మీరు మీ వైపు నుంచి, మీ విమర్శ ప్రస్థానం నుంచి ఏమైనా రాసినటువంటి వ్యాసాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏ సందర్భాల్లో మీకంటూ ప్రత్యేకంగా నాకు ఈ అంశం మీద ఇష్టం ఉండి రాసినాను అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అంటే నేను చేసినటువంటి అంశము దళిత శైలి శాస్త్రం, దళిత కవిత్వం పరిశీలన అని చెప్పేసి 2023లో నా పరిశోధన ముగించాల్సి వచ్చింది ఆ రూల్స్ మూలంగా. అది సంపూర్ణమని నేను అనుకోవడం లేదు, అది మొదలే అనుకుంటున్నాను, అది ఇంకా చేయాల్సి ఉంది.
ఈ మార్గంలో పయనింపజేసిన వారు పరిమి రామనరసింహం గారు. శైలీశాస్త్రం అంటే వారికే అన్నట్టుగా ఉన్నటువంటి తెలుగు సమాజంలో. అయితే చేకూరి రామారావు గారి చేరాతలు అనే పుస్తకాన్ని ఈ శైలీశాస్త్రం గురించి చెప్పేటప్పుడే పరిమి రామనరసింహం గారు కూడా ఆ పుస్తకం చదవాలి ఖచ్చితంగా అని చెప్పి అనేవారు. దాంట్లో ఎన్ని అంశాలు శైలికి లేదా శైలి శాస్త్రానికి లేదా భాషా అంశాలకి భాషా వర్ణనలకి ఉందో అనేది చూశాను. పరిమి రామనరసింహం గారికి చేకూరి రామారావు, అసలు చేకూరి రామారావు గారు గొడవ పడనటువంటి వ్యక్తి అంటూ తెలుగు సాహిత్యంలో కానీ సాహిత్య విమర్శలో కానీ లేరు. అయితే అది ఎందుకు అలా జరుగుతుందంటే చేకూరి రామారావు గారు ఏ వాదాన్ని కానీ ఏ విమర్శ విధానాన్ని కానీ ఆయన వ్యతిరేకించలేదు. ఎవరైనా ఎక్కడి నుంచి మొదలు పెడితే ఆయన మళ్ళీ చివరి నుంచి మొదలు పెట్టి ఆ మొదటి దాకా తీసుకొస్తాడు. ఆయన విధానం అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈయన అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భాలు. స్త్రీవాదాన్ని కూడా వ్యతిరేకించారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ మరి ఒక వ్యాసం ఉంటుంది కదా నిర్మల గారి వ్యాసం, ఆ వ్యాసంలో అయితే మరి ఎంతో బ్రహ్మాండంగా ఎలాంటి నిర్మాణ వైవిధ్యాలు ఉన్నాయి. ఆ ఒక్క వ్యాసాన్ని నేను చదివి దాదాపు 4-5 రకాలుగా ఇది ఇంకా ఇందులో ఈ అంశం జోడించాలి, ఇన్ని రకాలుగా ప్రసార చట్రాలు వేయాలి ఇట్లా అని చెప్పేసి చేసి అది నా పిహెచ్డి గ్రంథంలో కూడా నేను ఇంక్లూడ్ చేశాను దానికి సంబంధించింది. అయితే వీరు ఇద్దరు పేచీ పడ్డటువంటి ఒక సందర్భం ఏమిటి అంటే ఐకానిసిటీ అనేటువంటి దగ్గర వీళ్ళు పరిమి రామనరసింహం గారు చేకూరి రామారావు గారు పరస్పరం ఘర్షించుకున్నారు. రెఫరెన్సులు పెట్టుకుంటూ మీరు ఇది అన్నారు కదా ఫలానా చోట అని చెప్పేసి, మళ్ళీ మీరు ఇది అన్నారు కదా అని చెప్పేసి, అంటే ఎలాగైతే సంపత్ కుమార్ గారితో చర్చ మనకు తెలుగు సాహిత్యంలో అది ఇప్పటికీ మళ్ళీ చదవాల్సి వస్తుంది. ఇంకొక గురువు గారి పేరు చెప్పాలి, వారు ప్రాతస్మరణీయులు ఎన్ఎస్ రాజు గారు అని చెప్పేసి ఆయన దాని మీద ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు, వచన కవిత అని చెప్పేసి. ఆయన సమన్వయం చేసే ప్రయత్నం చేశారు కానీ ఇంతవరకు ఎవరు కూడా సంపత్ కుమారాచార్య గారికి చేకూరి రామారావు గారికి జరిగినటువంటి చర్చని సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ లేరు. లక్ష్మణ చక్రవర్తి కానివ్వండి లేదా మిగతా ఎవరే కానివ్వండి, ఎందుకు చేయలేకపోయినారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. అదేమిటి అంటే భాషా శాస్త్ర కోవడంలో ఒక ప్రక్రియ ఏర్పడడానికి లక్షణాల్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి దృక్పథంతో చేకూరి రామారావు గారు చెప్తే, ముందే ఏర్పడ్డటువంటి ఛందస్సును బట్టి ఛందశాస్త్రాన్ని బట్టి మనం ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రక్రియకి లక్షణాలు చెప్పొచ్చు లేదా ఇలా చెప్పాలి అని చెప్పేసి చెప్పినారు. అయితే ఏనుగు ఎట్లా ఉంది అంటే ఒకరు ఆ కాలును బట్టి ఒకరు చెవును పట్టుకొని చెప్పినట్టుగా అట్లా జరిగింది. నిజానికి ఒక ప్రక్రియను సంపూర్ణంగా నిర్వచించేటువంటి నిర్వచనం ఏది ఈనాటికి కూడా ఉండదు. అంటే వచన కవితను నిర్వచించాలి అని అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఒకరు ఛందస్సును పట్టుకొని ఒకరు భాషను పట్టుకొని ముందుకు వెళ్ళినారు. నిజానికి భావగణాలు అనే దాన్ని కూడా సంపత్ కుమార్ లాంటి వాళ్ళు ప్రతిపాదించి అంటే ఎవరి వాదాన్ని వాళ్ళు నెగ్గించుకునే ప్రయత్నం చేసిండ్రు. అది అట్లా ఉంచితే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నన్ను భగవద్గీత నేను చాలాసార్లు చదివినాను, దాని ప్రభావం నా మీద ఉంది అని. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తన జీవితంలో జీవితాంతము కూడా అనేక సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ సంఘర్షణలు ఎదుర్కొనే సమయంలో ఒక మంచి మాట కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరో ఒకరు దారి చూపించి వాళ్ళను మనశ్శాంతిగా ఉండేలాగా ఎంతో కొంత చేస్తారనుకుంటాను. అట్లా మీరు ఎదుర్కొన్న సంఘర్షణలో మీరు శాంతపడడానికి ఉపకరించినటువంటి అంశాలు ఏమున్నాయి? అంటే గురువుల, సాహిత్యమా, ఆధ్యాత్మికమా? మిమ్మల్ని మీ యొక్క సంఘర్షణల నుంచి మిమ్మల్ని హాయిగా ఉంచడానికి ఏదైనా పనిచేస్తుందా? ఇది ఒక 4-5 గంటలు చెప్పాల్సినటువంటి అంశం, మరి ఎంత తగ్గించి చెప్తానో పర్వాలేదు, చెప్పండి.
మీరు ఆప్షన్స్ కూడా ఇచ్చారు, కాన్ మన కరోడపతులు ఇచ్చినట్టుగా. గురువు అంటూ ఎవరు ఉండరు. గురువు అనేది వ్యక్తి అనుకుంటే ఆ గురువు వెళ్ళిపోతాడు, లేదా గురువు తనకున్న అనుభవాలను బట్టి తాను పొందిన జ్ఞానాన్ని బట్టి మాత్రమే చెప్తారు. భగవద్గీత అనేటువంటి అంశంలో బోయి భీమన్న గారు ఒక వ్యాఖ్యానం రాశారు. అంటే అంతకుముందు వేరే వ్యాఖ్యానాలు చదివినాను. ఆయన ఇదిగో ఇది భగవద్గీత అని చెప్పేసి దాంట్లో ఉన్నదంతా కూడా మీరు అన్నట్టుగా మానసిక సంఘర్షణని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి. దేవుడు ఎందుకు దేవుడిని మనిషి పుట్టించాడా, మనిషిని దేవుడు పుట్టించాడా అంటే దేవుడు మనిషిని పుట్టించాడనే విషయం మనిషికి అయితే రుజువు చేయడానికి ఏమీ లేదు ఆధారం. కానీ దేవుణ్ణి మనిషి పుట్టించాడనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు కంటే ముందు కూడా దైవ భావన ఉన్నది, అల్లా కంటే ముందు కూడా దైవ భావన ఉన్నది. శివుడు లేదా వైష్ణవం శైవం అనే గొడవ మనం చూసిందే సాహిత్యంలో కానీ మిగతా చారిత్రకమైనటువంటి అంశంలో కానీ. దైవ భావన ఎందుకు జన్మించింది అంటే ఏదో శక్తి ఉన్నది, దీన్ని నడిపిస్తున్నది అనే ఒక ఆలోచన, అర్థం కాని స్థితి. దైవం అంటే అజ్ఞానమే, జ్ఞానం కాదు. ఏదైతే జ్ఞానాన్ని పొందుతుంటామో అదంతా కూడా మనది అనుకుంటాము. అజ్ఞానాన్ని ఏమో అది ఎందుకంటే దేవుడు సృష్టించాడు కాబట్టి దానికి జవాబు లేని ప్రశ్నకి జవాబుగా దేవుడిని నిలబెడుతుంటాం. ఇప్పటికీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు నిలబడి ఉన్నాడు తప్ప, ఈ మరణం అనే విషయం వచ్చేసరికి అబ్బో నేను ఎటుపోతానో ఏమవుతానో అని అంటే బాడీ అనేది డిసెంబుల్ ఏదో అంటారు కదా, అంటే నిర్మాణం కావడం విచ్ఛిన్నం కావడం అనేటువంటి జరుగుతుంది. చైతన్యం ఉండడం పోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది అస్తిత్వవాదంలో కూడా నేను చాలా సందర్భాల్లో విద్యార్థులు కూడా అదే చెప్తుంటాను. నేను అనే ప్రశ్నకు జవాబు ఎన్ని వస్తాయో అన్ని జవాబులు తీసేయగా మిగిలినటువంటి నేనే నీ అస్తిత్వం అని చెప్పేసి, అంటే అది శూన్యవాదం అవుతుంది, మళ్ళీ వేరే వాదం కూడా అవుతుంది. కాబట్టి సంఘర్షణ అనేది కూడా మీరు మంచి మాట అన్నారు. సంఘర్షణ ఎందుకు జరుగుతుంది అంటే సంఘర్షణ మనకు ఎదురు కావడానికి కారణం ఏంటిదంటే అర్థం కాకపోవడం ఒకటి, అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోవడం ఒకటి, మిగతా ఏ ఏ పాత్రలు అయితే మన మీద ప్రభావితం చేస్తాయో లేదా ఏ ఏ భావజాలాలు ప్రభావితం చేస్తాయో వాటిలో మనకి సంఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేడా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఉన్నాడనే వాడికి ఉన్నాడు, లేడనే వాడికి లేడు అనే జవాబు మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం దైవ భావనని ఆశ్రయించడంలో తప్పేం లేదు. కానీ దాన్ని ఒక్కదానికే ముడిపెట్టి ఇక అదే భగవంతుడు వాళ్ళతోనే నేను కలిసి ఉంటా అనుకోవడం అనేది తప్పు. ఏదో శక్తి అయితే ఉంది ప్రపంచం విశ్వాన్ని నడిపిస్తున్నటువంటిది. అది ఏమిటి అంటే అది సైన్స్ కావచ్చు, దైవం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు జీవితాంతము ఎదుర్కొనేటువంటి సంఘర్షణలకు మూల కారణము ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే దైవము అనో లేదంటే నేనే కల్పించుకున్నటువంటి భావన అనో ఏవో 2-3 సమాధానాలు రావచ్చు. నేను అనేది ఏమిటంటే ఇప్పుడు మీకు ఒక సంఘర్షణ ఎదురైంది, దాన్ని మీ అంతటా మీరే పరిష్కరింపజేసుకుంటారా, మీరు బయటి నుంచి ఏదైనా పరిష్కారాలని వెతుకుతారా? ఓకే, సంఘర్షణ ఇప్పుడు పుట్టగానే మనం ధనవంతులుగా పుట్టడం లేదా పేదరికంలో పుట్టడం అనేది జరుగుతుంది. ధనవంతుడు పేదరికం అనే అంశం కూడా పోల్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను గ్రామంలో ఉన్నా, ఇప్పటికీ మా ఊరికి బస్సు లేదు, సైకిల్ మీద వెళ్ళేవాడిని, అంతకుముందు నడిచి వెళ్ళేవాడిని. అదొక సంఘర్షణ. అందరూ చదవద్దు, ఏం చదువు, ఎందుకు చదవడం అది అనే పరిస్థితిలో ఇంట్లో కూడా ఈ నైట్ కాలేజ్ ఏమిటి, తెలుగు ఏమిటి, పురాణాలు ఏమిటి, మన చదువులు కాదు అని చెప్పేసి నాన్నగారు వ్యతిరేకిస్తున్న సమయంలో లేదు ఇది ఇందులో ఏముందో నేను చూస్తాను, తప్పేముంది, నేను ఒక చదువు మిగతా పనులు ఏవైనా తర్వాత చేసుకోవచ్చు కదా, నాకు వ్యవసాయం చేయాలని ఎడ్లు కొనిచ్చినటువంటి సందర్భంలో నేను పుస్తకం పట్టుకొని ఎడ్లను మేపుతున్నటువంటి అంశాన్ని చూసి అబ్బో వీడు చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ ఎడ్లను అమ్మేసి ఆయన బాంబే వెళ్ళిపోవడం, నువ్వు చదువుకోరా కొడుక, నువ్వు ఎంత దాకా చదువుతావు అంత దాకా చదువుకో, నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇక నేను
చదువులో మునిగిపోయినాను. ఇట్లా ఒక్కొక్క సంఘర్షణ గురించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మన ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది. దైవ ప్రయత్నము లేదా వ్యక్తుల ప్రయత్నం అనేది మనకు లొంగిపోయేలా మనం ప్రయత్నం చేయాలి. అదే దృఢ సంకల్పము లేదా కష్టపడడం, శ్రమ, నిరంతర శ్రమ అంటుంటాం కదా, అది బహుశా దైవం కూడా మరి కరుణిస్తుందేమో. అదే చిన్న పల్లెటూరులో ఉండి నేను జూనియర్ లెక్చరర్ కూడా సంపాదిస్తే మా మిత్రుడి నుండి నువ్వు ఇక్కడ టీచర్ జాబ్ తీసుకొని పోయినావు, మళ్ళీ వచ్చినావు, మళ్ళీ జేఎల్గా సెలెక్ట్ అయిపోతున్నావు, మేము ఇక్కడనే ఉన్నామంటే వాళ్ళు జేఆర్ఎఫ్ డబ్బులతో ఎంజాయ్ చేయడం, సినిమాలు చూడడం తప్ప చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి వాళ్ళకు రాలేదు. అంటే ఆయా వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని ప్రభావం చేసి ఉంటాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రకాష్ గారు తమ జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? దేవుణ్ణి ఆశ్రయిస్తారా? తనను తానే ఆశ్రయిస్తారా? సాహిత్యాన్ని ఆశ్రయిస్తారా? మంచి ప్రశ్న. దీనికి ఒకటే మాటలో జవాబు చెప్పాలంటే నన్ను నేనే ఆశ్రయిస్తాను. మిగతావన్నీ ఉపకరణాలు నాకు. అంటే సాహిత్యము ఎప్పుడూ ఉండనే ఉంటుంది, ఎందుకంటే అది నా పని అది కాబట్టి అందులో ఒక సమయం గడపడానికో లేకపోతే దాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికో విద్యార్థులు ఇవన్నీ ఉపకరణాలు లభిస్తుంటాయి. కానీ నేను బలంగా ఉన్నప్పుడే, అంటే వాస్తవాన్ని గ్రహించినప్పుడే, యథార్థాన్ని నేను ఒప్పుకున్నప్పుడే, ఇప్పుడు నేను ఒక వ్యాధితో బాధపడుతున్నా, అంటే ఆ వ్యాధికి మందు ఉంది కానీ పూర్తిగా నయం చేయలేని పరిస్థితిలో ఆ వ్యాధి ఉన్నది. అది 1,35,000 మందికి వచ్చేటువంటి వ్యాధిగా చెప్తున్నారు. కాబట్టి అది శరీరానికి సంబంధించింది, నా మనసుకు సంబంధించింది కాదు. కాబట్టి అది శరీరమే ఎదుర్కోవాలి, శరీరమే భరించాలి. దానికి నేను ఏం చేయాలి అనేదే నా పని, అంతవరకే. కానీ దాన్ని అధిగమించి లేదా దాన్ని కాదని ఇంకొక ఏదో నేను చేస్తేనే అవుతుంది అనడానికి లేదు. కాబట్టి కాలము అనే మాట అంటుంటాం కదా, కాలానికి కొన్ని వదిలేయాల్సి ఉంటుంది, కొన్ని మనమే చేయాల్సి ఉంటుంది. బాగుంది. చివరి ప్రశ్న, ఇప్పుడు మానవులుగా జీవించి ఏదో సాధించాలి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంటుంది. జీవితానికి పరమార్థం ఇది అని అంటారు. మీ జీవిత పరమార్థం ఏమిటి అనుకుంటున్నారు? ఇది కూడా మంచి ప్రశ్నే. ఎస్ఆర్ఆర్ కాలేజీలోకి వచ్చిన తర్వాత అందరూ నేను ఇది సాధించా అది సాధించా అని చెప్పుకుంటే, నేను చెప్పుకున్నది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి రావడమే నేను సాధించినటువంటి అంశం అని చెప్పిన. ఎందుకు అంటే చెప్పుకోవడానికి సాధించడాలు ఉంటే అది అక్కడికే ఆగిపోతాయి. మీరు నీటిలాగానో గాలిలాగానో అంతర్గతంగా పనిచేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఎక్కువగా సాధించినట్టు లెక్క నా దృష్టిలో. ఎవరో నేను ఇది సాధించినా అని చెప్తే అది అక్కడికే ఆగిపోతుంది, అది కాదు. జీవితంలో నేను గురువుగా కావడమే గొప్ప విషయము, అది గొప్ప సాధించిన విషయము. ఎందుకంటే చదువు అందనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నేను మరి ఒక గురువు స్థానానికి వెళ్ళడం, ముఖ్యంగా దళిత కుటుంబాలలో ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తుంటే చాలా దయనీయంగా బాధాకరంగా ఉంటుంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని కేవలము కొందరు మాత్రమే, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు వేల లక్షల మంది ఉంటే మనము ఒక రాజకీయ నాయకుడిని, ఒక డాక్టర్ని, ఒక ఉపాధ్యాయుడిని ఇలా మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నేను ఎవరికి చదువుకోమని చెప్పలేదు, కానీ మా గ్రామంలో నన్ను చూసి వాళ్ళు చదువుకుంటే ఇలా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి దళితులు కానివ్వండి, దళితేతరులు, బీసీలు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా చదువుకుని బాగుపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆదర్శంగా ఉండాలనేదే నేను మొదటి నుంచి పెట్టుకున్నటువంటి నిర్ణయం. అఫైర్స్ ఉండకూడదు, దొంగతనం చేయకూడదు, డ్రింక్ చేయొద్దు. ఇప్పటికీ నేను అది కట్టుబడి ఉంటున్నాను. సాధ్యమైనంత వరకు మన లిమిట్లో మనం ఉండి ఆదర్శంగా ఉండాలి అనేది ఒక అంశం. అది సాధ్యమైనప్పుడు సాధ్యమవుతుంది, సాధ్యం కానప్పుడు దానికి మనం ఏం చేయలేదు. సో ఆదర్శవంతమైన జీవితం గడపడమే పరమార్థం అని ఒక మాటలో చెప్పచ్చు. ఓకే, బాగుంది. మీరు ఈ విధంగా మా కోసం ఇంత సమయం కేటాయించి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. కూడా చాలా కృతజ్ఞతలు సార్. నా జీవితంలోని కొన్ని అంశాలని మళ్ళీ
నెమరు వేసుకునే అవకాశం ఇచ్చినందుకు. ఈ నెమరు వేసుకునేది మనిషికైతే మెదడులో ఉంటుంది, జంతువుకైతే శరీరంలో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసి మీరు ఏమైనా ప్రేరణ పొందితే నా ఆదర్శవాదానికో లేదా నా జీవితానికో ఒక పరమార్థం ఏర్పడుతుందని కోరుకుంటూ ఈ చూసినటువంటి వ్యక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.